మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. భద్రత వైఫల్యంపై వైసీపీ నేతలు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నసీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ భద్రతపై తమకు ఆందోళన ఉందన్నారు. తమ ఆందోళనకు గవర్నర్కు తెలియజేశామని చెప్పారు. జగన్కు రక్షణ కల్పించాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. తమ ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు తమకు తెలుసు అని అన్నారు. జగన్ను ఇబ్బంది పెట్టాలని ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలో ఎక్కడైనా భద్రత తగ్గించామా అని ప్రశ్నించారు. గుంటూరులో మిర్చాటికి పోయి అక్కడ రైతులతో కలిసి వాళ్ళతో పరామర్శించి అసలు ఏం జరుగుతుంది, ఈ మిర్చిలో ఎందుకు ధర తగ్గింది, దానికి మార్కెట్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి, దానివల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, బాధలు ఏంటి, అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేద్దామని అన్న రోజున వారు పోవడం జరిగింది. పత్రికల్లో వచ్చింది, మీ అందరూ కూడా చూశారు.